ప్లస్ పాయింట్ అయింది బ్రో. ఇంకొకటి ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే డైరెక్టర్ గారు ఈ మూవీ ద్వారా కొన్ని మెసేజెస్ ఇద్దాం అనుకున్నారు పబ్లిక్ కి. అదేంటంటే మెసేజ్ వచ్చేసి ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు అనేది ఒక మెసేజ్ ఇచ్చినారు. అది చూస్తే నాకు కూడా అవును అన్నట్టు అనిపించింది. ఇంకొకటి ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డ్స్ లేవో వాళ్ళు చేయించుకోండి, బట్ ఇంపార్టెన్స్ ఆధార్ కార్డ్ ఇంపార్టెన్స్ మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. అదొక మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు డైరెక్టర్ అయితే. నేను పర్సనల్ గా డైరెక్టర్ గారికి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఆయన నంబర్ నాకు తెలియదు. తండేల్ సినిమా దొల్లగొట్టేసింది అన్న. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే చైతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. సింపుల్ గా దొల్లగొట్టేసింది చైతు గారు. ద రియల్ తండేల్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని ఫ్యామిలీ తండేల్, ద లీడర్ చైతు. సో ఇక్కడి నుంచి చైతు గారు తీసుకునే సినిమాలన్నీ కూడా ఒక లెక్కలో ఉండబోతున్నాయి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అక్కినేని లెక్కలు మారుతున్నాయి అనేది ఈ సినిమాతో నిన్న ఏదైతే చెప్పారో కార్తీక్ తేడా గారు ఏదైతే అన్నారో, ఆయన ఇచ్చిన కథ మీద ఆయనకున్న నమ్మకం, చందుమొండెడ్డి గారు ఆయనకున్న నమ్మకం, అండ్ అల్లు అరవింద్ గారు నిజంగా చైతన్యకి ది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా జాలర్ మీద స్టార్ట్ అయ్యి కొంచెం అడ్డదిడ్డంగా వెళ్ళిందని నా ఫీలింగ్. మీకు ఎలా ఉంది? లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు జాలర్ల మీద తీసినా కొంత కమర్షియాలిటీ, మన తెలుగు సినిమా నేటివిటీకి తగినట్టుగా కమర్షియాలిటీ యాడ్ చేస్తున్నాం ముందే చెప్పారు. లవ్ స్టోరీ అని చెప్పారు. మీరు జాలర్లు అది చూడకండి, లవ్ స్టోరీ మీద తీస్తున్నాము, ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు. అదే విధంగా వచ్చింది. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ చైతు గారు. అండ్ క్లైమాక్స్ సీన్ ఉంటది కదా, చైతు గారు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చిందన్న. అది అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ వెడ్డింగ్ కార్డ్ చూసి ఆయన ఏడ్చిన ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, చైతు గారు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. నార్మల్ గా ఏడవడం ఉండదు, బట్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చైతు. పాకిస్తాన్ లో సీన్స్ అని ఎలా అనిపించినాయి? భారత్ మాతాకి జై అన్నట్టు ఉన్నాయి. పాకిస్తాన్ లో సీన్స్ అన్ని కూడా హిందుస్థాన్, ఆ ఇండియన్ ఫ్లాగ్ సీన్, ఆ బొడ్డోడు ఫ్లాగ్ ఎగరేసినప్పుడు వచ్చే ఆ సీన్ ఏదైతే ఉంటుందో మన ఇండియన్స్ కి ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఇలా నిలబడుతుంది అనమాట. సో అది పాకిస్తాన్ సీక్వెన్స్ అంటేనే ఆ పాకిస్తాన్ పేరు ఎత్తేనే ఒక రకమైన వైపు ఉంటది. సో అది పెట్టడం, ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ తీసుకొచ్చారు. సో సినిమా అయితే అద్భుతం అండి. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ రిలేషన్, ఒక పేట్రియాటిక్ ఫీలింగ్, అండ్ క్లైమాక్స్ లో ఒక హ్యాపీ ఎండింగ్. సాడ్ ఎండింగ్ ఉంటుందేమో, ఎలా ఉంటుందని చాలా మంది అనుకున్నారు, బట్ హ్యాపీ ఎండింగ్. అండ్ ఆ ఎండింగ్ కూడా మనం బయటకు వస్తూ ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తాం. సో ఎవ్రీథింగ్ వర్క్ అవుట్. 1.5 year కి 100% న్యాయం చేశారన్న. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, చైతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ చందుమొండెడ్డి గారికి అక్కినేని ఫ్యాన్స్ ఏం చేసినా కూడా తక్కువ అయిపోతుంది. ఏదైతే ప్రేమల్లో చూపించారో సవ్యసాచి అనుకున్నారు, బట్ తగ్గింది. బట్ మళ్ళీ తండేల్ సినిమాతో అక్కినేని అభిమానిగా ఆయన అక్కినేని అభిమానులకు ఏం కోరుకుంటున్నారు, అభిమానులకు ఏం కావాలో అది ఇవ్వాలి అని పట్టుదలతో తీశారు. అక్కినేని అభిమానులకు కావాల్సిందే ఇచ్చారు. తండేల్ 2 ఏమైనా ఛాన్స్ ఉన్నాయా? ఛాన్సెస్ తండేల్ 2కి ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఒకవేళ లీడ్ ఏమి ఇవ్వలేదు, లీడ్ ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి ఏమన్నా వాళ్ళు పాకిస్తాన్ లో దొరికిపోతే, వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ ఇంకోసారి నువ్వు పాకిస్తాన్ లో దొరికిపోతే మళ్ళీ తండేల్ 2 వస్తుంది. సో అలా ఉంటే తండేల్ 2 వచ్చే ఛాన్స్, బట్ లీడ్ అయితే ఏం లేదు. ఎక్కడున్నా సరే పాకిస్తానే కానీ పోతే ప్రాణాలు పోతే మన దేశ గౌరవం నిలబెట్టాలని చెప్పేసి మంచి మెసేజ్ తో 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్నో మెసేజ్లు. వాళ్ళు వేటకి వెళ్ళకపోతే తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ సీన్స్ కూడా చూపించడం నిజంగా ఇలాంటి మంచి సినిమా చూడండి మంచిగా. ఎందుకంటే ఇలాంటి సినిమా ఒకటంటారు కానీ ఏం సినిమా భయ చాలా అంటే చాలా మంది ఇలాంటి అరే సినిమా తండేలు సినిమా తెంగింది పోయా, అట్టర్ ఫ్లాప్ పోయా. ఎలా ఉందన్న తండేల్ మూవీ? తండేల్ మూవీ ఎక్సలెంట్ అనిపిస్తుంది. బాగుంది. అంటే మన దేశభక్తి గురించి, ఈ దేశభక్తి కొంచెం 26 జనవరి రిలీజ్ చేస్తే బాగుంటుంది. హైలైట్ సినిమాలో మనకు దేశం జెండా గురించి ఒక ఫైట్ ఉంటుంది పాకిస్తాన్ లో, అది ఎక్సలెంట్ అనిపిస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగుంది. 1 minute సో సాయి పల్లవి కొంచెం స్క్రీన్ మీద మనోడు కొంచెం తక్కువ కనమాట, మొత్తం సాయి పల్లవి ఎక్కువ కనమాట. ఎందుకంటే స్టోరీ చేసింది కాబట్టి అలా మనం సాయి పల్లవిని ఎక్కువ చూడాల్సి వస్తుంది. ఓకే, అంటే నాగచైతన్య యాక్టింగ్ బాగా చేసి సాయి పల్లవి మించింది ఈ సినిమా. ఇద్దరు బాగా చేశారు. నేను ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పట్లేదు, ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు ఎక్సలెంట్ చేశారు. క్లైమాక్స్ అయితే కొంచెం ఎక్సలెంట్ అనిపిస్తుంది, కొంచెం వాటికి టచ్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఒరిజినాలిటీ ఫోటోస్, ఒరిజినాలిటీ లెటర్లు ఇప్పటికీ దాచిపెట్టుకున్నాం. ఎవరైతే ఒరిజినాలిటీ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఒరిజినాలిటీ ఇప్పటికీ ఉన్నాయి ఈ ఫోటోస్. బాగుంది బాయ్. ఓవరాల్ మ్యూజిక్ అయితే బాగా ఇచ్చేసాడు దేశీ ప్రసాద్ గారు. ఎక్సలెంట్ అనిపిస్తుంది. సాంగ్స్ కానీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్సలెంట్ అనిపిస్తుంది. మూవీ లాగ్ అంటున్నారు అది చూసేవాడికి లాగు, చూడనోడికి అయితే అది సినిమా. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాలి. అంటే మనం ఉప్పెన టైప్ లో ఉందంటారు. ఉప్పెన్లో వాడికి లేదు, మనకు ఉన్న తీసేస్తారు. అది ఇందులో అలా అయితే లేదు కదా, అది తప్పు మనం అనుకుంటాం. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ గురించి అయితే ఏం చెప్పండి, సినిమా సూపర్ డూపర్ హిట్. నేను చెప్పేది అదొకటే. రేటింగ్ ఏమి ఇవ్వండి.